ఒకసారి దేవి పార్వతి దేవుడు శివుడు తమ ఇద్దరు కుమారులు గణేశుడు మరియు కార్తికేయుడు దగ్గర ఒక బంగారు పండు అంటే జ్ఞానఫలం చూపించి చెప్పారు, ఈ ఫలాన్ని మీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఇస్తాం, అయితే అది ఎవరికి ఇవ్వాలో ఒక పరీక్ష తర్వాత నిర్ణయిస్తామని అంటారు. ఆ పరీక్ష ఏమిటంటే మీలో ఎవరు ముందుగా మొత్తం విశ్వాన్ని చుట్టి వచ్చి వస్తారో ఆ ఫలాన్ని అయినదే అవుతుందని అన్నారు. కార్తికేయ స్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి క్షణంలో బయలుదేరాడు. ఆయన చాలా వేగంగా గగనంలో విహారించి లోకాలను, గ్రహాలను, తారకాలను చుట్టి వస్తూ ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ గణేశుడు తన వాహనమైన మూషికం అంటే ఎలుకను చూసి అది నెమ్మదిగా నడుస్తుందని గ్రహించి అందువల్ల తనకు విశ్వం చుట్టి వచ్చే శరీరం శక్తి కన్నా జ్ఞానం, బుద్ధి ఉపయోగపడుతుందని ఆలోచించాడు. అప్పుడు గణేశుడు తన తల్లిదండ్రుల శివ పార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. తరువాత చెప్పాడు, నా తల్లిదండ్రులే నాకొకటే విశ్వం, వారిని చుట్టి వచ్చానంటే నేను విశ్వాన్ని చుట్టి వచ్చినట్లే అని అన్నాడు. ఫలితం ఏంటంటే శివ పార్వతులు ఆయన జ్ఞానాన్ని, భక్తిని చూసి సంతోషించారు. అందువల్ల ఆ జ్ఞాన ఫలం గణేశునికే దక్కింది. కార్తికేయుడు తిరిగి వచ్చి ఈ విషయాన్ని తెలుసుకొని మొదట కోపగించుకున్నాడు. తరువాత అన్నయ్య గణేశుని బుద్ధి గొప్పదనం ఒప్పుకున్నాడు. ఈ కథ ద్వారా మనకి ఒక సందేశం వస్తుంది, బలం కాదు జ్ఞానం, భక్తి కూడా గొప్పవి. తల్లిదండ్రులే మనకి విశ్వం, వారిని పూజించడం ద్వారా అన్ని లోకాలను పొందినట్లే. మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని